మనం కల్లో కూడా ఊహించం కదా, మనం నమ్మిన వాళ్ళే మనని మోసం చేస్తారని. అతని పేరు రామ్. అతను చాలా నిజాయితీపరుడు. అతను ఒక విషయాన్ని బలంగా నమ్మేవాడు, డబ్బు కన్నా నమ్మకం గొప్పది అని. అతని జీవితంలో ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అరుణ్. చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసే పెరిగారు, ఇద్దరు కలిసే కలలు కన్నారు. రామ్కి ఒకరోజు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. అప్పుడు రామ్కి మొదట గుర్తొచ్చింది అరుణ్. రామ్ ఇలా అన్నాడు, మన ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామా అని. అరుణ్ నవ్వుతూ ఓకే చెప్పాడు. ఆ మాట రామ్కి పూర్తి నమ్మకాన్ని ఇచ్చింది. తన దగ్గర ఉన్న డబ్బునంతా అరుణ్కి ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచాక అరుణ్ నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. అప్పుడే రామ్కి తెలిసింది అదే ఐడియాతో రామ్ ఒంటరిగా బిజినెస్ స్టార్ట్ చేశాడని. రామ్ పేరు ఎక్కడా లేదు. ఆ క్షణం రామ్ మనసు ముక్కలైంది. డబ్బు పోయిందంటే పర్వాలేదు, కానీ నమ్మకం పోతే ఎందుకు ఇలా చేశావని రామ్ అడిగాడు. అరుణ్ ఒక్క మాట అన్నాడు, బిజినెస్లో ఎమోషన్స్కి చోటు లేదు అని. ఆ మాట రాము మనసుని పూర్తిగా విరిచేసింది. మనం నమ్మిన వాళ్ళే మనని నాశనం చేస్తారు. కాలం గడిచింది. రామ్ మళ్ళీ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈసారి ఒంటరిగా. బాధ అతన్ని బలంగా మార్చింది, ద్రోహం అతనికి జాగ్రత్త నేర్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత రామ్ అనుకున్నది సాధించాడు. ఆ రోజు అరుణ్ మళ్ళీ తిరిగి వచ్చాడు రామ్ని సహాయం అడగడానికి. రామ్ నవ్వుతూ ఇలా అన్నాడు, నీకు డబ్బు ఇవ్వలేను, కానీ ఒక సలహా ఇస్తాను. నమ్మకాన్ని ఎప్పుడూ అమ్మకానికి పెట్టకు. అది ఒకసారి పోతే తిరిగి రాదు. Thanks for watching. Take care stories. Like, share, comment and subscribe my channel.